57 ఏళ్ల వయసులో రామారావు గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అంతేకాదు పార్టీ పెట్టిన 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించారు. హీరోగా ఉంటూ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన రెండో వ్యక్తిగా ఎన్టీఆర్ గారు సంచలన రికార్డు క్రియేట్ చేశారు. ఆయన కంటే ముందు ఎంజీఆర్ గారు ముందుగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. కానీ పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి అయిన రికార్డు నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. అంతేకాదు రూ. 2కు కిలో బియ్యం పథకం, జనతా వస్త్రాలు, సంక్షేమ హాస్టళ్లు, తెలంగాణ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు వంటి పలు సంచలన నిర్ణయాలు ఎన్టీఆర్ గారికి ఎనలేని కీర్తిని తీసుకొచ్చాయి. తొలిసారి ఎన్నికల్లో 294 అసెంబ్లీ సీట్లకు గాను 204 సీట్లను సాధించి సంచలనం సృష్టించారు. 1984 లోక్సభ ఎన్నికల్లో 35 ఎంపీ సీట్లను సాధించి రికార్డు సెట్ చేశారు. పార్లమెంటులో ప్రతిపక్ష హోదా పొందిన ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం రికార్డయింది. 1994లో జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ ఊహించిన సీట్లతో మూడోసారి అధికారంలోకొచ్చారు ఎన్టీఆర్ గారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత లక్ష్మీ పార్వతితో రెండో పెళ్లి, పార్టీలో ఆమె పెత్తనం పెరిగిపోతుందనే సాగుచూపి కుటుంబ సభ్యుల సహకారంతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందుకోవడంతో పాటు ఎన్టీఆర్ గారిని పదవీచ్యుణ్ణి చేసి తాను సీఎం పీఠం అధిరోహించారు. 1923 మే 28న జన్మించిన ఎన్టీఆర్ గారు 1996 జనవరి 18న తుది శ్వాస విడిచారు.